హైదరాబాద్ కు ఏపీ సీఎం, రేపు ఎల్లుండి హైదరాబాద్ లోనే ఉండనున్న చంద్రబాబు. ఎల్లుండి రాత్రి హైదరాబాద్ కు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. 9న సిట్ ముందు విచారణకు హాజరు కానున్న ప్రభాకర్. పోలీస్ కస్టడీలో మాజీ మంత్రి కాకాణి. 2వ రోజు ప్రశ్నించనున్న పోలీసులు. 3 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లో నిండిపోయిన భక్తులు. శ్రీవారి సరదర్శనానికి 20 గంటల సమయం. ప్రధాని మోడీకి G7 ఆహ్వానం. మోడీని ఆహ్వానించిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ. బీజేపీ ఎంపీగా ఈటెల. కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్న జగ్గారెడ్డి. మూసీ నది ప్రక్షాళన చేస్తామని ఆనాడే చెప్పాం. గోదావరి జలాలతో ప్రక్షాళన చేస్తామని అంటున్నామన్న సీఎం రేవంత్. ముదురుతున్న ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు. ఎలాన్ మస్క్ గురించి ప్రస్తుతం ఏమీ ఆలోచించట్లేదన్న ట్రంప్. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఎలాన్ మస్క్. పార్టీ పెట్టాలా వద్దా అనే అంశంపై ఎక్స్ లో పోల్. ఐపీఎల్ T20 పోటీలకు ఏసీఏ సన్నాహాలు. బరిలో 6 జట్లు, ఒక్కో జట్టుకు 7 మ్యాచ్లు. ముద్రగడకు క్యాన్సర్ అంటూ కుమార్తె క్రాంతి ట్వీట్. తన తండ్రికి సరైన వైద్యం అందడం లేదని ఆవేదన. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్. మే 24న అమెరికా పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్. పాకిస్తాన్ లో జల సంక్షోభం. సింధు జలాల ఒప్పందంపై మళ్లీ రివ్యూ చేయాలన్న పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ లో పాక్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లకు సాయం. పూర్తిగా ధ్వంసమైన ఇంటికి 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి ₹1,00,000 సాయం అందించిన మోడీ. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 4గురికి రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన ప్రత్యేక సెషన్స్ కోర్టు.